ఆంధ్రుల దశాబ్దాల స్వప్నం సాకారమయ్యే తరుణం వచ్చేసింది. పోరాడి సాధించుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే పట్టాలెక్కుతోంది. దేశంలోనే 18వ రైల్వే జోన్ విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఆవిర్భావం కానుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది ఏపీకి పక్కాగా గేమ్ చేంజర్ లాంటిదే. రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ ఇక అన్ని దూస్కరణున్నాయి. కొత్త రైల్వే లైన్ల విస్తరణతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్లతో కలిపి ఏర్పాటైన ఈ జోన్ కేవలం రైల్వే జోన్ మాత్రమే కాదు, నవ్యాంధ్ర ప్రగతి పథంలో ఒక మైలురాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి కృష్ణమనాయుడు లైవ్లో అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లన్నీ పూర్తిగా సంసిద్ధం చేశారు. రేపటి నుండి కార్యకలాపాలను అధికారికంగా చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను విశాఖ కేంద్రంగా చేశారు. కేంద్ర ప్రభుత్వము విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మేరకు 18వ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ని విడుదల చేసింది. విశాఖ కేంద్రంగా ఈ యొక్క కార్యకలాపాలని ప్రారంభించబోతున్నారు. తాత్కాలిక భవనంగా విశాఖలోని సిరిపురం సెంటర్లో ఉన్నటువంటి విఎంఆర్ డెక్లో ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా జరగనున్నాయి. ఇది మన వెనకలే ఉన్నటువంటి విఎంఆర్ డెక్ అన్నది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ యొక్క రైల్వే జోన్కు సంబంధించి మొత్తం 4 డివిజన్లని దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి తీసుకొచ్చారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రంగా ఈ యొక్క రైల్వే జోన్ అయితే ఏర్పాటు చేశారు. రైల్వే జోన్కు సంబంధించి ఇప్పటికే జనరల్ మేనేజర్ కూడా సందీప్ మాథూర్ని కూడా నియమించారు. సందీప్ మాథూర్ని నియమించడంతో శనివారం నిన్న 4 రైల్వే డివిజన్లకు సంబంధించినటువంటి డిఆర్ఎంలతో కూడా ప్రత్యక్షంగా సమావేశమయ్యి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన మాట్లాడారు. ముఖ్యంగా మనకు పక్క రైల్వే జోన్ల నుంచి రావాల్సినటువంటి బకాయిలతో పాటు అందుకు రావాల్సినటువంటి పూర్తి స్థాయిలో మనకు రావాల్సినటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటిని విభజనపై కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. మరోవైపు దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించినటువంటి జిఎం ఈ జోన్తో సంబంధం ఉన్నటువంటి జోన్లతో సంబంధించినటువంటి జనరల్ మేనేజర్లతో కూడా ఆన్లైన్ వేదికగా మాట్లాడి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చర్చించారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి సిపిఆర్ఓను కూడా ఇప్పటికే నియమించడం జరిగింది. బాలాజీ కిరణ్ని సిపిఆర్ఓగా నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే యొక్క విధులైతే ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం విశాఖ కేంద్రంగా నడవబోతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే యొక్క విస్తరణ చూసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం 3501 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క రైల్వే జోన్ అయితే ఉండబోతుంది. 385 రైల్వే స్టేషన్లు ఈ యొక్క జోన్ పరిధిలోకి వస్తాయి. దాదాపు 17,000 మంది సిబ్బంది ఈ జోన్లో పనిచేయనున్నారు. ఇప్పటికే రేపటి నుండి కార్యకలాపాలు జరగనున్న వేళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ 4 డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, రైల్వే ఉద్యోగస్తులకు కూడా ఆదివారం సెలవుని పూర్తిగా రద్దు చేస్తూ కార్యకలాపాలకు సంబంధించినటువంటి పనులు చకచకా నడిపించాలని, పనులను పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో రైల్వే ఉద్యోగులంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి విశాఖ రాయగడ ఏదైతే రాయగడ నుంచి వాల్తేరు డివిజన్ నుండి విభజన విశాఖ కేంద్రంగా ఏర్పడిందో ఈ వాల్తేరు డివిజన్కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో కూడా దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించినటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అటు గుంతకల్ రైల్వే డివిజన్ చూసుకుంటే గుంతకల్ రైల్వే డివిజన్తో పాటు మొత్తం 4 వైపులా కూడా ఈ యొక్క కేంద్రానికి సంబంధించినటువంటి దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి రైల్వే బోర్డులతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు పూర్తి స్థాయి భవనాన్ని కూడా ముడసర్ల వల్ల విశాఖ కేంద్రంగా కూడా ఇప్పటికే నిర్మాణాలను పూర్తి చేశారు. త్వరితగతంగా శాశ్వత భవనానికి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.